ఇప్పుడు అలాగే అమృతాహారంలో ఏం చేయబోతున్నానంటే పెసరపప్పు అటుకుల పొంగనాలు. పొంగనాలు తెలుసు, అందులో పెసరపప్పు అటుకులు యాడ్ చేసి ఎలా చేస్తారు చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ రోజు ఆన్ చేసేది కదా, రోజు అన్నిసార్లు చెప్తావేంటి అని అనుకోకండి. స్టవ్ ఆన్ చేయకపోతే మనకి వంట కష్టం. కొందరు మర్చిపోయి కూడా ఉంటారు తెలుసా. స్టవ్ ఆన్ చేయకుండా చేసేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అందుకే చెప్తున్నాను మీకోసం. అలాగే ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పొంగనాల్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి తినడానికి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ గురించి నేను ప్రతిసారి ఇంగువ వాడినప్పుడు చెప్తూనే ఉంటాను, పళ్ళు జాగ్రత్త అని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పాలకూర మీ అందరికీ బాగా తెలుసు, నేను ఖచ్చితంగా ఏదో ఒక గ్రీన్ ఐటెం వాడకుండా ఉండను అనేసి. సో పాలకూర బాగా కలిపేసుకుందాం. మనకి పొంగనాలు బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇవి ఒక హాఫ్ కుక్ అయ్యాయి అనుకోండి, మిగిలిన హాఫ్ పొంగనాల్లో కుక్ అవుతాయి అన్నమాట. మనకి టైం సేవ్ అవుతుంది. పొద్దున్న చేసేసుకోవడానికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇందులో క్యారెట్ తురుము, ఇవి జస్ట్ ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే పచ్చి వాసన పోయే వరకు. పచ్చి వాసన పోయింది అని మనకు తెలిస్తే చాలు, అంతవరకు ఫ్రై అయ్యి అనుకోండి మన రెసిపీ చాలా బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. ఈ పసుపు ఇలాంటివి యాడ్ చేసినప్పుడు మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ మాడిపోయి కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్లో అయిపోతాయి, అస్సలు తినలేము. అందుకని ఇవన్నీ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎస్, బాగా కలిపేసాను కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా చాట్ మసాలా ఇలా వేయగానే మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ వండేటప్పుడు కూడా ఆ స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఈ స్మెల్ ఉందనుకోండి ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్రౌన్ పోహా, ఈ అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులు అలాగే నానబెట్టిన పెసరపప్పు, ఈ రెండు కూడా మిక్సీ చేసుకోవాలి. నేను ఇది మిక్సీ చేసుకొచ్చేస్తాను, అంతలోపు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. నేను మన అటుకులు అలాగే పెసరపప్పు కూడా బాగా మిక్స్ చేసుకుంటానని చెప్పాను కదా, మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే మనకి మిక్చర్ కూడా బాగా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ముందే వేస్తే మాడిపోతుంది అన్న కాన్సెప్ట్తో నేను వేయలేదు. ఒకసారి కలిపేసుకుందాం. అండ్ అలాగే మనం పొంగనాలు వేసుకోవాలి. పొంగనాల ప్యాన్ కూడా మనకి హీట్ అవ్వాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. సో ఇది వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇక్కడ చూద్దాం. పోహా ఇంకా పెసరపప్పు బ్యాటర్ మనకు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. మన పొంగనాలకు కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ కూడా మనం బాగా కుక్ చేసుకుందాం.
ఎస్, ఆయిల్ వేసేసాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కొద్దిగా ఇందులో వేసుకుందాం. సో వేసేసాం కదా మన పొంగనాలు. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఇది కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈలోపు మీరు వెయిట్ చేయండి. సో మనం పెట్టి చాలా సేపు అయింది కదా. ఇప్పుడు ఇది అయిపోయేమో రెండో వైపు తిప్పి చూసుకుందాము. ఒక సైడ్ బాగా అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేద్దాము. మనకి చాలా ఫాస్ట్గా అవన్నీ కుక్ అయిపోతాయి. ఇవి వేగిపోయేమో రెండో సైడ్ చూసేద్దాం. ఎస్, మనకి బాగా కుక్ అయిపోయాయి. సో ఇవి తీసేయడానికి ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సర్వింగ్ ప్లేట్ తెచ్చేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పొంగనాల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. మనము పొంగనాలు వేసినప్పుడు అలాగే మనం దాన్ని రివర్స్లో ఇంకో సైడ్ అయ్యిందా లేదా అని చూసేటప్పుడు కూడా మనం లిడ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ చాలా తొందరగా కుక్ అయిపోయాయి. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆవిరికి. సో మన పొంగనాలు రెడీ అయిపోయాయి. పొంగనాలు నార్మల్గా రెగ్యులర్గా టేస్ట్ చేస్తూనే ఉంటాం, కానీ దీనికి కొంచెం వేరే ఫ్లేవర్ యాడ్ చేస్తే అందుకోసం అని నేను సాస్ తెచ్చాను. ఇప్పుడు మన పొంగనాల్ని సాస్తో పాటు టేస్ట్ చేద్దాం. ఎస్, సో చూసారు కదా, మన పెసరపప్పు అటుకుల పొంగనాలు రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. పెసరపప్పు అటుకుల పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, అటుకులు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్. పెసరపప్పు అటుకుల పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర వేసి కొంచెం వేగగానే క్యారెట్ తురుము, మిరియాల పొడి, పసుపు, చాట్ మసాలా, ఉప్పు వేసి కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే నానబెట్టుకున్న అటుకులు వేసి ఒక బౌల్ లో అటుకుల పెసరపప్పు మిశ్రమాన్ని వేసి పాలకూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పొంగనాల పాన్ లో నూనె వేసి అటుకుల మిశ్రమాన్ని కొంచెంగా వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు అటుకుల పొంగనాలు రెడీ.